హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ హెల్దీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో మన వంటగదిలో ఈరోజు పనీర్ టిక్కా చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్దీగా చేసుకునే ఈ రెస్టారెంట్ పనీర్ టిక్కా కోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను 200 గ్రామ్స్ పనీర్ పీసెస్ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా విడివిడిగా పెటల్స్గా తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాని కూడా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ముందుగా ఒక 2 స్పూన్ల మైదా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మైదా లేదు అనుకుంటే శనగపిండి అయినా వాడుకోవచ్చు. ఇది జస్ట్ బైండింగ్ కోసమే, ఏ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు. మనకు మొత్తం ఆయిల్లోనే రిలీజ్ అయిపోతుంది. అలాగే ఒక ఫుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది గార్లిక్ పౌడర్ అండి. ఒక హాఫ్ స్పూన్ గార్లిక్ పౌడర్ వేస్తున్నాను. గార్లిక్ పౌడర్ మీ దగ్గర అవైలబిలిటీ లేదంటే మీరు ఫ్రెష్గా దంచిన వెల్లుల్లిపై వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ జీరా పొడి. ఇది ఫ్రెష్ క్రీము, మీ దగ్గర పాల మీద మేగడున్నా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని ఇలా కలుపుకోవాలి. ఒక చిటికెడు పెప్పర్ కూడా ఫ్రెష్గా క్రష్ చేసేస్తున్నాను. బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్ని ఈ విధంగా వేసేద్దాము. వేసి చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా ఒక స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసి ఒకసారి ఇదంతా బాగా ఈ పన్నీర్ పీసెస్కి బాగా పట్టించి ఒక 10 మినిట్స్ ఇలా మ్యాగ్నేట్ చేసిన దీన్ని పక్కకు పెట్టేసి ఉంచేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మీకు కబాబ్ స్టిక్స్ అని ఉంటాయి. ఒకవేళ అవి లేకపోతే అందరి ఇంట్లో ఉండే టూత్పిక్స్ ఉంటాయి కదా, ఈ టూత్పిక్ని ఒకటి తీసుకుని ఈ విధంగా ముందుగా ఒక ఆనియన్ పీసు, అలాగే పన్నీర్ పీసు, అలాగే క్యాప్సికమ్, అలాగే టమాటా, ఈ విధంగా మనం ఆర్డర్లో ఈ టూత్పిక్ కుచ్చుకొని ఇవన్నీ ఎలా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇవి టూత్పిక్స్. అలాగే ఇవి టిక్కా స్టిక్స్. ఇవి ఉంటే కనుక కొంచెం ఎక్కువ పడతాయి, అంతే. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది చేసుకోండి. నేనైతే 2 చూపించాను. ఇలా రెడీ చేసి ఇవి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ముందుగా రెడీ చేసుకున్న ఈ స్టిక్స్ అన్నీ 1 బై 1 ఇలా వేసుకొని మన కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి వీటిని రోస్ట్ చేద్దాము. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం టర్న్ చేసుకుంటూ కొంచెం నిదానంగా వేయించుకోవాలి. తొందరపడి హైలో పెట్టొద్దు. ఇలా నిదానంగా జాగ్రత్తగా దీన్ని అటు ఇటు టర్న్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఈ విధంగా రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి పన్నీర్ అంతా మంచిగా గోల్డ్ కలర్లోకి మారింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇది జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, మనకి ఇవి టూత్పిక్కి కూర్చిన టిక్కాసు అలాగే టిక్కా స్టిక్స్ 2 రెడీ అయిపోయినాయి. ఈ విధంగా జాగ్రత్తగా రోస్ట్ చేసుకున్న ఈ పన్నీర్ టిక్కా చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఈ విధంగా టమాటో సాస్తో కనుక పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి ఇచ్చినా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.